దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక మరి మా అన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతాడు కదా, మా అన్న ఏం తక్కువ తినడు, మా అన్న దేశకి నేత కావాలని ఆ ప్రయత్నం చేస్తాడు. రాహుల్ గాంధీని దాటేసిపోవాలని చెప్తాడు ప్రధానమంత్రి పదవికి, ఎందుకంటే ముఖ్యమంత్రి అయింది కదా. చూసుకోరు ఇక అన్న ఏం చెప్తాడు. తెలంగాణ అంట నెంబర్ 1 ఉందంట, తెలంగాణ నెంబర్ 1, అదే మా లక్ష్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అయితే తెలంగాణ నెంబర్ 1 ఉన్నదన్న ఆల్రెడీ, కాకపోతే మంచి పనులు చేస్తుంటలేదు, లంగ పనులు చేస్తుంటున్నది. ఇది చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తుర్రు, నన్ను చంపుతారా, ఏం చేస్తారా, నన్ను కోసుకొని తిన్న రూపాయి లేదు, ఇంటి ముందర పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగ అనుకొని చెప్పులు లోపల దాచిపెట్టుకుంటారు. ఇలా ఉన్నదే మనము నెంబర్ 1గా. అయితే 3 ట్రిలియనా జర్రాగే ఒక్క నిమిషం, మా ఆయన దరిద్రంగా చెప్తా ఉన్నాడు కొన్ని విషయాలు. 3 ట్రిలియన్ అట, $3 ట్రిలియన్ ఎకానమీగా మా ఆయన మాట్లాడ. రేవంత్ అన్న ట్రిలియన్ అంటే ఎంతలో తెలుసా నీకు? మనము నాకు చేసి 3 ట్రిలియన్ డెప్త్ లో పోతానే, డెప్త్ లో పోయే అవకాశం, అప్పులో పోయే అవకాశం కనిపిస్తాను. అభివృద్ధి చేస్తామని తెలంగాణ నమ్ముతారే నిన్ను. ఇప్పుడు మూడు కూడా అవసరం లేదా, ఒకటి $1 ట్రిలియన్ చేయిపో. 2040 టార్గెట్ అంటున్నా, 2047 అట. అప్పటి రాక అన్నే ముఖ్యమంత్రి, దేశకీ నేత. మా అన్న 6కి 2040 మళ్ళీ ఇస్తాడు. ఏదో పాపం బతకని అని టీషర్ట్ బంద్ చేసినా కానీ సద్దు అన్న. ఇప్పటికి తెలంగాణ నెంబర్ 1 అంటే ఏ విషయంలో ఉందా? 6 హామీలు 80 సుట్ల నెంబర్ 1 ఉన్నది. 6 హామీలు 80 సుట్ల రేవంత్ నెంబర్ 1 ఉన్నాడు. ప్రజలు మోసం చేసుట్ల నెంబర్ 1 ఉన్నాడు. లక్షల కోట్లు, 2,20,000 కోట్లు, 2,20,000 కోట్లు 20 నెలల్లో చేసిన దేశ చరిత్రలో ఏకైక మునగాని మొగోడు మన రేవంత్ రెడ్డి కదా. అవునా కాదా? ఏం రేవంత్ అన్న చరిత్ర మర్చిపోతా నిన్న చూసుకోరు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా 8.21 లక్షల కోట్లు అప్పులు బకాయిలు, అప్పుల రీపేమెంట్లకే 2,00,000 కోట్లు చెల్లించడం. రేవంత్ అన్న చెప్తానికి నీకు లేదు సిగ్గు, కానీ ఇంటానికి మాకు సిగ్గు అనిపిస్తాను. చెప్తానికి నువ్వు సిగ్గు లేకుండా నువ్వు చెప్తావు, నీ నోరు కాదు మొక్కాలే, మాకు సిగ్గు అనిపిస్తాను. ఎందుకంటే పార్లమెంట్ లో చెప్పిరా, పార్లమెంట్ లో 3,50,000 కోట్ల ఇంత చెప్పిరా, 3,50,000 అనుకుంటే నాకు గుర్తు. అన్నయ్య చెప్తాడు 8,01,000 కోట్లు. గీ పనికి మాల చెప్పి నాశనం చేసి కూర్చున్నావు. ఇప్పటికి నీ కుర్చీ కాపాడు కోసం లేని అప్పులను ఉన్నట్టుగా సృష్టించి అప్పుల లెక్క పెంచి కేసీఆర్ బదనాం చేయని ఒక దుర్మార్గం ఆలోచనతో రాష్ట్రాన్ని దివాలా తీపించిన దివాలా కోరగా చాలా ప్రజలు చూస్తారు నేను. ఎందుకంటే అప్పులు ఇంటెన్షనల్ గా 2,20,000 కోట్లు ఒప్పుకుంటున్నా, 2,20,000 కోట్లు ఒప్పుకున్నట్టు మరి ఇది 2,80,000 కోట్లు ఒప్పుకోవాలి కదా. ఈయన వేసినప్పుడే ఒప్పుకుంటాడు, వాళ్ళ వేసినప్పుడే త్రిబుల్ పెంచిండు, డబల్ కూడా త్రిబుల్ కూడా పెంచిండు. సిగ్గు అనిపించాలి కొంచెమైనా. ఏం చెప్తా ఉన్నావు, ఏంది, ప్రజలు ఏమనుకుంటారు, అది నమ్ముతారా, కొంచెమైనా ఉండాలి కదా ఆలోచన. ఇదేం దుర్మార్గం, ఇదేం పైశాచికత్వం. ఇప్పుడు వాళ్ళ అప్పులు పెంచిండు, ఈ మనగాడు తెచ్చిన అప్పులు మొత్తం మిత్తులకే కట్టినట. అంటే ఇప్పుడు ఎంత మిగిలాలి అప్పు? 2,20,000 కోట్లు కిస్తులకే, రీపేమెంట్లకే కట్టిండు. మరి 2,80,000 2,20 ఎంత మిగిలాలి? ఇప్పుడు 60,000 కోట్లే మిగిలాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అప్పు 60,000 కోట్లే ఉందా? 8,21 కోట్లు అని చెప్తాను ఇక చూసిరా. 8 లక్షలు ప్లస్ 2 లక్షలు 10,41,000 కోట్ల అప్పు ఉందా? 10,41,000 కోట్ల అప్పు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఈ నాశనం కాల ఎడమో పైనవో నీ శని పాడైపోను. ఒకటే చేతగాక పని చేతగాక అభివృద్ధి చేతగాక వేసాం. ఇదంతా పని చేతనైతే బాగా ఉండబో. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ పథకం, సంక్షేమం ఆపట్లేదు. ఇప్పుడు టీషర్ట్ వేసుకుంది మళ్ళా ఆపుతలోనే మళ్ళీ టీషర్ట్ వేసుకుని. ఇప్పుడు రైతు బంధు వచ్చిందా, రుణమాఫీ వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, కళ్యాణ లక్ష్యం వచ్చిందా అడుగుతాం. మళ్ళా
అవసరమా? నీ నోరు జర అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. అప్పుల భారం లేకుంటే మరింత చేసేటోళ్ళం. అంటే ఇప్పుడు 6 హామీలు ఇస్తుండే కదా, 20 హామీలు ఇస్తుండే. అప్పులు లేకపోతుంటే పాపం 20 హామీలు ఇస్తుండేనే. 20 ఇస్తున్నా 50 ఇస్తున్నాం, నాకు తెలియదు. 50 హామీలు ఇస్తాడు. అప్పుల భారం ఎక్కువ అయిందంట. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. బీసీ రిజర్వేషన్ల బిల్లు అంటే రాలే. సామాజిక న్యాయం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీసీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ మంత్రి, వెంకట్ రెడ్డి బీసీ మంత్రి, ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ మంత్రి, జూపల్లి కృష్ణారావు బీసీ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు బీసీ మంత్రి, శ్రీధర్ బాబు గారు బీసీ మంత్రి. సామాజిక న్యాయమే? ఉంచరన్నా ఉంచరు, అది రేచరా ఉంచురు మొఖాల పైన అట్లా సిగ్గొస్తుంది. సామాజిక న్యాయం అంట. దొరలు అనుకుంటారు కదా, మన నల్గొండ జిల్లాలో ఒక బీసీకో, ఒక ఎస్సీకో, ఎస్టీకో ఇవ్వమంటే ఇవ్వనంట. అట్లా ఈయన మీ ఆయన కౌంటర్, ఆయన మీద కౌంటర్, దొరలు పంచుకోవడానికి సామాజిక న్యాయం పెట్టి దానికి పేరు. సిగ్గా అనిపిస్తా ఉంది ఆ జోన్ చెప్తే నాకు సామాజిక న్యాయం అంటే. ఇంకేందా? బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించని డిమాండ్ చేస్తాను. ఏమోగోడు దొర బీసీలకు డిమాండ్ పెట్టినారా? సామాజిక న్యాయం కదా, దొర బీసీలకు డిమాండ్ పెట్టింది ఢిల్లీలో. ఇన్ని జరిసేపు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆ జెండా ఇచ్చిన అర్థం కాలే, మన నోట్లో మందు కొట్టిన అర్థం కాలే. నువ్వు జెండా ఆవిష్కరణకు పోయినట్టు లేదు, మన నోట్లో మందు కొడతాను పోయినట్టున్నది. అదే జాతీయ జెండా సాక్షిగా తెలంగాణపై నడి బజార్లో మళ్ళా మోసం చేస్తాను. 8 లక్షల కోట్ల అప్పు ఉందంటాను. ఇక అంటే ఇప్పుడు మన అన్న ఏం చేస్తా, రాబోయే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఒక 10 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. నేనేంది మొత్తం వేసిపోయింది కాబట్టి అందుకే చేసిన అంటాడు. అంటే నెక్స్ట్ 5 years 4 years లా దాదాపుగా 10 లక్షల కోట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి కలిసి దొబ్బి తినడానికి సిద్ధమయ్యారు. దానికి కేసీఆర్ పేరు వాడతారు అంతే, దొబ్బి తినడానికి. పొంగులేటి శ్రీనివాస్ ఎంత పెరిగిందా ప్రభుత్వం వచ్చినాక? దుమ్ముగా పెరిగింది పొంగులేటి శ్రీనివాస్. ఉగనే పెరిగినదా? సో ఇది వార్త కనిపిస్తా ఉంది. ఇక రేవంతన పొడుగు రాసుకుండు. ఇక వర్షాలు దంచి కొడతా ఉంటే హైదరాబాద్ లో ఎక్కడ ఇది ఆ కృష్ణానగర్ లో రోడ్డు పైకి చేరిన వరద నీరు. మరి నాయన కృష్ణానగర్ కాదు అసలు, హైదరాబాద్ ఏ మూలకైనా ఓరి వరదలు సముద్రాన్ని తలపిస్తాయి. రోడ్లు సముద్రంలోకైనా కనిపిస్తాయి. నాకు వేరే కనిపిస్తలు. దంచి కొట్టిన వాన హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, ఉప్పత్తు, సికింద్రాబాద్, మేడ్చల్, కుకట్పల్లి, జగన్గుట్ట, పటాన్ చెరువు, జీడిమెట్ల, ప్యారడైజ్ ఏరియాలో దంచికొట్టింది. దీంతో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచి ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలోకి వరద నీరు చేరింది. మనన్న సహాయక చర్యలు ఏంది? అండర్ గ్రౌండ్ లేదు పెడతాను కానీ భూమిలో నీళ్లు పెరుగుతాయట, బోర్లు పోస్తాయట. ఇంకుడు గింతలానా రేవంత్ ఇంకుడు గుంతలు, హైదరాబాద్ ఇంకుడు గుంతలు పెడతా అని చెప్పిండు. ఇంకా సినిమా డైలాగులు నేను విన్నా అప్పుడే. నీ అంటే ఉన్నా ఆయన అన్ని సినిమా డైలాగులు ఉన్నాయి, అందుకు అయ్యే పని కాదు. మూసి ప్రక్షాళన చేయమంటే చెప్తాడు. 1,50,000 కోట్లు మింగొచ్చు మరి ఆడ. సో అందువల్ల అది చేస్తాడు కానీ ఇది చేయడు మన అన్న. మీ దాంట్లో డౌట్ ఎక్కలేదు. ఏది ఏమైనా హైదరాబాద్ లో ఈ మ్యాన్హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండరా. పోరగాలని పెద్దోళ్ళైనా జాగ్రత్త ఉండరు. రోడ్ల పూట పోయినప్పుడు ఏదైనా పుసుకున్న కరెంటు పోయింది ఏంటంటే కరెంటు షాక్ కూడా చెప్తాం. ఎందుకంటే కరెంటు పోతలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు కరెంటు ఉండాలని కోరుకున్నాం, ఇప్పుడు కరెంటు పోవాలని కోరుకునే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే కరెంటు ఉన్నప్పుడు పుసుకున్న అలా ఆ నీళ్ళలో ఏమైనా కరెంటు పోయి తెగిందా అని మనం అవుటే. ఎంతమంది ఉంటే ఎంతమంది. మరి ఈ ప్రమాదం కూడా ఉంది, జర జాగ్రత్తగా ఉండరా. మన ఇందిరామ్మ రాజ్యం కాదు, ముందే దొంగల రాజ్యమే.